కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు, మల్లారెడ్డి యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ ప్రీతి రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో సోమవారం విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మల్లారెడ్డి దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు. విద్యార్థుల ధర్నాకు మైనంపల్లి హనుమంతరావు కూడా మద్దతు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులను సముదాయించేందుకు ప్రయత్నించగా వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కాలేజీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విద్య వైద్యం కమర్షియల్ చేసి మనుషుల నెత్తురు పీరుస్తున్నారు. ఈ ఘటనపై డాక్టర్ ప్రీతి రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట నుంచి వచ్చిన హనుమంతరావు కాలేజీలో దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. పొలిటికల్ ఎజెండాతోనే యూనివర్సిటీలో ధర్నా చేస్తున్నారని ఆరోపించారు. రౌడీలా వచ్చిన హనుమంతరావు కాలేజీలో మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారని ఆరోపించారు. పొలిటికల్ ఎజెండాతోనే స్టూడెంట్ని వాడుకుని ఆందోళన చేస్తున్నారని, ఇలాంటి రౌడీజాన్ని తాము సహించేది లేదని ప్రీతిరెడ్డి ఆగ్రహించారు. యూనివర్సిటీలో 70,000 మంది విద్యార్థులు ఉన్నప్పుడు అప్పుడప్పుడు సమస్యలు వస్తాయన్న ప్రీతిరెడ్డి హాస్టళ్లలో పెడుతున్న భోజనంలో పురుగులు వస్తే వాటిని తాము సరిచేస్తామన్నారు. కాలేజీలో ఉన్న సమస్యలు తమ దగ్గరికి తీసుకురాకుండా విద్యార్థులు ధర్నా చేయడం సరికాదన్నారు. విద్యార్థులపై తమకు ఎలాంటి కక్ష లేదని, తాము చదువు చెప్పడానికే యూనివర్సిటీ పెట్టామన్నారు. డిటైన్ సిస్టమ్ అనేది అన్ని కాలేజీల్లోనూ ఉంటుందని, తాము 25 మంది విద్యార్థులను మాత్రమే డిటైన్ చేశామని ప్రీతిరెడ్డి తెలిపారు. కాలేజీలో వచ్చే సమస్యలను రాజకీయంగా వాడుకోవాలని మైనంపల్లి చూస్తున్నారని ఆరోపించారు. తమ కాలేజీలో ఆయన పెత్తనమేంటని నిలదీశారు. మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో 3వ ఏడాది చదువుతున్న సుమారు 60 మందిని అకారణంగా డిటైన్ చేశారని విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. 1-2 పరీక్షల్లో తప్పినా డిటైన్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కొన్ని రోజులుగా భోజనంలో పురుగులు వస్తున్నాయని ఫిర్యాదు చేస్తున్నా యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆందోళనకు దిగి కాలేజీలోని ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటు మల్లారెడ్డి దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేశారు.